యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. మరి గడిచిన కాలమంతయు కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ విధంగా మరొకసారి స్త్రీలమైన మనమందరం కూడుకొని దేవుని సన్నిధిలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఈ యొక్క సిస్టర్స్ మీటింగ్ జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయం కొరకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. రండి, చిన్న ప్రార్థన చేసుకొని మనము సిస్టర్స్ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధ దేవా, మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ కలుగునుగాక దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. ఆకాశమందున్న నా యేసయ్యా, మీకు మహిమ కలుగునుగాక దేవా. నీకు వందనాలు రాజా. మీ నామం పైకెత్తబడునుగాక దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. సర్వ సృష్టికర్తవై ఉన్న నా దేవా, నీకు మహిమ కలుగునుగాక నా తండ్రి. నీకు వందనాలు రాజా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా తండ్రి, మీకు మహిమ కలుగునుగాక దేవా. ఇదిగో నాయన తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో స్త్రీలమైన మాకు దేవా తండ్రి, మీరిచ్చిన ఈ ధన్యతకై వందనాలు దేవా. ఈ సమయముకై వందనాలు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు అయ్యా. ఈ సాయంకాల సమయంలో మేమందరం కూర్చొని ప్రభా కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన తండ్రి, మీరే మా మధ్యలో ఉండండి దేవా తండ్రి. మీరే మాతో మాట్లాడండి దేవా. నీకు మహిమ కలుగునుగాక నా యేసయ్యా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా తండ్రి. మీరే వాక్యము చేత మాతో మాట్లాడాలనుకుంటున్నారో దేవా తండ్రి, మీరే మాట్లాడి ప్రభా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోండి దేవా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన, అల్పురాలైన నన్ను ప్రభా తండ్రి, ఈ సమయంలో ప్రభా నీవు వాడుకుంటున్న విధానానికై వేలాది స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు వందనాలు రాజా. వాక్యం చెప్పుచుండగా ప్రభా నీ యొక్క ఆత్మ చేత, బలము చేత, శక్తి చేత నింపండి దేవా. నీ జ్ఞానము చేత నింపండి దేవా. నీకు స్తోత్రము నాయన తండ్రి. నన్ను మరుగు చేయండి దేవా. నీకు స్తోత్రము నాయన. కేవలము ప్రభా మీరే మా మధ్యలో ఉండి మీ ఆత్మకార్యం బహుగా జరిగించండి దేవా. నీకు స్తోత్రము నాయన. మీ నోటికి బూరగ ప్రభ నన్ను వాడుకోండి దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. ఈ సిస్టర్స్ మీటింగ్ అంతట్లో కూడా ప్రభా ఆది నుండి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండండి దేవా. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోగలరని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రండి, ఈ రాత్రికాల సమయంలో మనము వాక్యం ధ్యానించడానికి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. ఒకసారి అందరూ బైబిల్ తెరవండి. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 13 నుండి నేను చదువుతున్నాను, మీరు కూడా అందరూ చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతేరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలను లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిజము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు మరి అక్కడ సువార్త చేయుచు, దేవుని రాజ్యము గురించి సువార్త ప్రకటించుచు, సిలువ సువార్తను ప్రకటిస్తున్న సమయంలో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ అక్కడ అనేక ప్రాంతాలకు, అనేక గ్రామాలకు అక్కడ వెళ్ళినట్టుగా మనము చూస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ ఫిలిప్పికి కూడా వారు వచ్చినప్పుడు మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. అక్కడ ఫిలిప్పుకి వాళ్ళు వచ్చి ఉంటున్నారు. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమై ఉన్నదని, ఇక్కడ రోమియుల ప్రవాస స్థానమై కూడా అక్కడ ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ మరి అక్కడికి వచ్చినప్పుడు మరి పౌలు గారు అక్కడ దేవుని వాక్యము ప్రకటిస్తున్న సమయంలో ఆ రోజు విశ్రాంతి దినం అంట. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి.
విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. నదీ తీరమున అక్కడ ప్రార్థన జరుగుతుందండి. అంటే ఏంటంటే అక్కడ ఆరాధన జరుగుతుంది. మరి వాళ్ళు ఒక నదీ తీరమున కూడి వచ్చి ఉంటున్నారు. దేవుని బిడ్డలైన వారందరూ కూడా అక్కడ కూడి వచ్చి ఆరాధన చేస్తున్న సమయంలో అక్కడ కూడి వచ్చిన స్త్రీలలో అక్కడ కొందరు స్త్రీలు కూడా అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నామండి. అక్కడ ఆరాధన చేయడానికి కొందరు స్త్రీలు కూడా అక్కడ కూడి వచ్చి ఉన్నారు. స్త్రీలతో మాట్లాడుచుంటిమి అని ఇక్కడ పౌలు గారు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు కదా. మరి అక్కడ స్త్రీలతో మరి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అక్కడ ఎంతోమంది ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందండి? అంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీని ఇక్కడ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆమె పేరేంటంటే లూదియా. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకొను తుయతైర పట్టణస్థురాలు. ఆమె తుయతైర పట్టణస్థురాలు. ఆమె ఒక ఉద్యోగం, ఆమె యొక్క పని ఏంటంటే ఊదారంగు పొడిని అమ్మి ఆమె పని అయి ఉంటున్నది. ఆ పని చేసుకుంటూ ఆమె అక్కడ జీవించేదన్నమాట. ఆమె అక్కడ పౌలు గారు వాక్యం చెప్తున్న సమయంలో ఆమె అక్కడికి వచ్చి ఉంది. ప్రభు ఆమె హృదయమును తెరుచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. చూడండి, ఆమె ఎంతగానో దేవుని వాక్యం పైన శ్రద్ధ పెట్టి ఆమె ఇక్కడ వాక్యం వింటున్నట్టుగా మనము చూస్తున్నాము. అంతమంది ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరి హృదయము దేవుడు తెరిచాడండి? ప్రభు ఆమె హృదయమును తెరుచెను గనుక, లూదియా యొక్క హృదయము దేవుడు తెరిచాడు కాబట్టి గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. పౌలు గారు మరి ఏ వాక్యం అయితే చెప్తున్నారో, ఏ మాటలైతే చెప్తున్నారో, మరి ఆ ప్రతి ఒక్క వాక్యమందు ఆమె ఏం చేసిందండి? లక్ష్యం ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. మరి ఈ స్త్రీ చూడండి, మొట్టమొదటిగా మనకు ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే దైవభక్తి కలిగిన ఒక స్త్రీలాగా మనకు కనిపిస్తుందండి. ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఎంతో భయభక్తి కలిగి ఉందే కాబట్టి దేవుని సన్నిధిలో దైవదాసులు రాకముందే వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినడానికి ఎంతగానో ఆసక్తిగా దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనము చూస్తున్నామండి. మరి ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని మనకు వాక్యంలో ఉంది కాబట్టి ఆమె అంతరంగమును మరి పరిశీలించిన దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచినట్టుగా చూస్తున్నామండి. మరి ఆ బిడ్డ ఏం చేస్తుంది? దైవభక్తి గల స్త్రీగా ఉంది కాబట్టే ముందు వచ్చి దేవుని వాక్యం వినడానికి కూర్చుంది. మరి దైవదాసుడు చెప్తున్న ప్రతి ఒక్క మాట కూడా ఆమె వింటుందండి. మరి కొందరైతే ఏం చేస్తారు? దైవదాసులు వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు చూడడము, ఏదో ఆలోచించడము, వారి వైపు చూడడము, వీరి వైపు చూడడము చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క స్త్రీ ఎలా ఉందండి? దైవభక్తి గల స్త్రీ ఉంది. మరి దైవదాసుడు చెప్తున్న ప్రతి ఒక్క వాక్యం పైన లక్ష్యం ఉంచిందంట. అప్పుడు లూదియాను దైవభక్తి ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరు పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు ఆమె లక్ష్యం ఉంచెను. చూడండి, ఈ స్త్రీ అటు ఇటు చూడట్లేదు, ఏది కూడా ఆలోచించట్లేదు. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుందండి? దైవభక్తులు, దేవుని దాసులైన వారు చెప్పినటువంటి మాటలపైన లక్ష్యం ఉంచుతున్నారు. మనలో కూడా స్త్రీలమైన మనము ఒకసారి మనము పరీక్షించుకోవాలి. మనము ఎన్నోసార్లు వాక్యం వింటూ ఉంటాము. దైవదాసులు చెప్పినటువంటి మాటలు వింటున్నప్పుడు మనం లక్ష్యం ఎక్కడుంటుంది? మరి మన ఆలోచన ఎక్కడుంటుంది? మరి ఆ మాటల వైపే ఉంటుందా? మాట్లాడేది మనుషుడు కాదు, దేవుడే మాట్లాడుచున్నాడని మనము మెలకువ కలిగి ఉండి మరి దేవుని దాసులు వాక్యం చెప్పేటప్పుడు మరి ఆ వాక్యం పైనే లక్ష్యం ఉంచేవారిగా మనము ఉండాలండి. చాలామందికి మనం చూస్తుంటాం, వాక్యము ఏం చెప్తున్నారో కూడా గ్రహించరు. కానీ ఏదో వచ్చామంటే వచ్చాము, పోయామంటే పోయాము అన్నట్టుగా ఆరాధనకు వస్తూ ఉంటారు. ఆ విధంగా కాదు. కానీ మన అంతరంగము నెరిగిన దేవుడు, మనం ఒకవేళ స్త్రీలమైన మనము దేవుని పైన మరి ఆధారపడి ఆయన చెప్తున్న ప్రతి వాక్యము కూడా మరి వాక్యం పైన లక్ష్యం ఉంచి వాక్యం మనము విన్నట్లయితే మరి వాక్యం
వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఏదో పేరుకు మాత్రం కూర్చొని పోయేవారిగా ఉండడానికి వీల్లేదండి. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆ దైవదాసుడు చెప్పినటువంటి ప్రతి మాటను ఆమె మాటల యందు లక్ష్య పెట్టుతుంది. ఏం చెప్తున్నారు వాక్యం అనేసి ఆమె ఎంతగానో మరి అంత ఆశతో ఆ బిడ్డ ఆ వాక్యం వింటున్న సమయంలో, వాక్యం వైపు లక్ష్యముస్తున్న సమయంలో మరి దేవుడు చూడండి, అంతరంగమని ఎరిగిన దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడంట. ఆ హృదయం తెరిచిన దేవుడు మరి ఆమె అంతరంగంలో కార్యము మొదలుపెట్టాడు. ఇంకా ముందుకు మనం చదివినట్లయితే, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు ఆమె చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసము పొందినప్పుడు. చూడండి, ఆమె లక్ష్యం ఉంచింది. వెంబడ ఏం చేసింది ఆ బిడ్డ? అవును, ఈ సిలువ సువార్త విన్నది. అవును, దేవుడు నా కొరకే సిలువ పైన మరణించాడు, నేను రక్షణ పొందుకోవాలని ఎప్పుడైతే ఆమె వాక్యం విన్నదో మరి వెంటనే ఏమాత్రం కూడా అక్కడ లేట్ చేసినట్టుగా లేదండి. ఆమె అప్పుడే తన మనస్సును మార్చుకొని మరి రక్షణ పొందుకొని ఆమె ఏం చేసింది? ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్టుగా మనము చూస్తున్నామండి. మరి మనం కూడా మరి ఏదో విన్నట్టుగా ఉండొద్దు. ఎన్నో సంవత్సరాల నుండి మనము దేవుని వాక్యము వింటూ వస్తున్నాము. కానీ మనలో ఏమైనా మార్పు వచ్చిందా? మరి మనము ఏ విధంగా వాక్యం వింటున్నాము? మరి ఒక చెవి నుండి విని ఇంకో చెవి నుండి విడిచిపెట్టేవారిగా ఉంటున్నామా? మనం ఒకసారి గ్రహించుకోవాలండి. మరి ఇంకొక వాక్యం చదువుకుందాము. అపోస్తల కార్యములు 17:30 ఒకసారి చూద్దాము. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతును లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. చూడండి, మళ్ళీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి, ఇప్పుడు ఎంతోమంది భయభక్తి కలిగి ఉంటున్నాం అంటున్నారు, కానీ చాలామందికి రక్షణ అంటే తెలియదు. యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడు అనే విషయం కూడా క్రైస్తవులు అనబడిన వారికి చాలామందికి తెలియదండి. రక్షణ విషయము తెలియదు. ఎలా రక్షణ పొందాలి, ఎలా మారు మనసు పొందాలి, ఆ విధంగా తెలియని వారిగా చాలామంది ఉంటున్నారు. మరి ఇక్కడైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంట, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రతి లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా మారు మనసు పొందాలి అనేదే దేవుని చిత్తమై ఉంటున్నది. రక్షణ పొందుకోవాలి. ఎందుకంటే తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చుబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఒకరోజు తీర్పు ఉన్నదని మనము మర్చిపోకూడదు. దేవుడు మనకు ఎందుకు సృష్టించినాడండి? దేవుని సన్నిధిలో మనము నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి. మరి యేసే రక్షకుడని, మరి ఆరాధనకు యోగ్యుడు ఆయనే అని మనము నమ్మాలి, మనం విశ్వసించాలి. ఈ లోకంలో పాపంలో శాపంలో మనము పడి ఉన్న సమయంలో దేవుడు ఈ భూలోకానికి వచ్చి తన యొక్క ప్రాణము రక్తము సమస్తమును మన కొరకు అర్పించి ఉన్నాడండి. మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించి ఉన్నాడు. ఆ కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. మనకు రావాల్సిన సమస్త శిక్ష తన పైన వేసుకున్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. మొదటిగా మారు మనస్సు పొందాలనేదే ఆయన చిత్తమై ఉంటున్నది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము లుదియా గురించి చదివాం కదా, ఆమె దేవుని వాక్యము ఎప్పుడైతే విన్నదో ఏం చేసిందండి? అప్పుడే లేట్ చేయలేదు. ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది. ఆమె విశ్వాసం ఉంచి ఆమె వెంటనే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజం పొందారు అని మనం ఇక్కడ చదువుతున్నామండి. మరి ఒక పాపి అయి పుట్టిన
మనమందరం కూడా మారు మనస్సు పొంది బాప్టిజం పొందాలనేదే దేవుని చిత్తమై ఉంటున్నది. మరి ఎవరైతే రక్షణ పొందుకుంటారో, అవును నిజంగా దేవుడు నా కొరకు కల్వరి సిలువలో మరణించాడు, నాకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు, లేనట్టయితే నేను ఇదే పాపంలో శాపంలో నుండి మరణించినట్లయితే నరకానికి పాత్రురాలను. కానీ దేవుడు నన్ను నరకాగ్ని నుండి తప్పించడానికి నాకు రావాల్సిన శిక్ష ఆయన పైన వేసుకొని ఆయన ప్రాణం అర్పించి రక్తం అర్పించి సమస్తము కూడా అర్పించి మనకు పరలోక రాజ్యంలో నిత్య జీవం ఇవ్వడానికి మన కొరకు దేవుడు వచ్చినాడన్న సంగతి మనం ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలండి. ఇంకా ఎంతోమంది క్రైస్తవులు అనబడిన వారు ఈ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అవును నేను రక్షణ పొందాలి అనే విషయమే వారికి అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఏంటంటే దేవుడు నా కొరకే వచ్చి ఉన్నాడు, ఆ పరలోక విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి నా కొరకు ఆయన రిక్తుడిగా మారి ఉంటున్నాడు. మరి ఆయన చేసినదంతా నా మేలు కొరకే అనేసి దేవుని సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మనం పుట్టినప్పటి నుండే పాపంలో పుట్టిన వారం. నాలో ఏం పాపం ఉంది అని అనేకులు అనవచ్చు, కానీ మనలో ఉన్నదంతా పాప స్వభావమే. మన ఆలోచనలు, మన సమస్తము కూడా మనలో ఉన్నదంతా మరి పాపపు ఆలోచనలే, చెడ్డ అలవాట్లే, చెడ్డ పనులే చేస్తాం మనం. కాబట్టి దేవుని సన్నిధిలో అవన్నీ ఒప్పుకొని, దేవ అవును ప్రభువా నీ సన్నిధిలో నేను రక్షణ పొందుతాను తండ్రి, మారు మనసు పొందుతాను. మారు మనసు అంటే నాకు పాత ఉన్నవన్నీ నేను విడిచిపెట్టి ఒక నూతన వ్యక్తిగా నేను మారడం అన్నమాట దేవుని సన్నిధిలో. ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో మనము మారు మనసు పొందేవారిగా ఉందామండి. ఏంటంటే దేవుని వాక్యం వినుట వలననే విశ్వాసం వస్తుంది. కాబట్టి మనమందరము కూడా వాక్యం వినేవారిగా ఉండాలి. చాలామందికి వినడము ఇష్టం ఉండదు, కానీ ఎవరైతే దేవుని యందు లక్ష్యముంచి ఆ వాక్యం వింటారో దేవునికి తెలుసు ఏ బిడ్డ నన్ను అంగీకరిస్తుందో అని. అంతరంగమును ఎరిగిన దేవుడు మన అంతరంగంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి అదేవిధంగా యోహాను 5:24 ఒకసారి చదువుకుందాము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవుని వాక్యం విని వాక్యంలో మనం ఏం ఉంచాలంట? విశ్వాసం ఉంచాలి. అలాంటి వాడు, విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని చెప్తున్నాడండి యేసుక్రీస్తు. ఇక్కడ చూడండి, మనము దేవుని మాటలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో దేవుని ఆత్మ మనలో ఆత్మకార్యము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి ఇంకో వాక్యము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38 వచనం ఒకసారి చదువుకుందాము. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు కూడా అక్కడ వాక్యం చెప్పినప్పుడు 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, ఎప్పుడైతే ఇక్కడ కూడా మరి వాక్యం విన్నారో ఇంచుమించు 3000 మంది అక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా వాక్యం విని తమ హృదయంలో నొచ్చుకొని వాళ్ళు ఏమంటున్నారు? సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, ఆ వాక్యం విని వాళ్ళు రొమ్ము కొట్టుకొని హృదయంలో నొచ్చుకొని, అయితే మేము ఇప్పుడు ఏం చేయమంటారు, మేమేం చేయాలి అని అక్కడ అడిగినప్పుడు, అప్పుడు ఏం చెప్తున్నారు? పేతురు గారు ఏం చెప్తున్నారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజము పొందుడి. మొట్టమొదటిగా మనలో జరిగే పని ఏంటంటే మారు మనస్సు పొంది
పాప క్షమాపణ నిమిత్తము మన పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపాలన్నీ క్షమిస్తాడు. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడే. ఇక్కడ లుదియా చేసిన పని కూడా అదే అండి. ఆమె ఎప్పుడైతే వాక్యం విన్న వెంటనే అక్కడ ఆమె బాప్తిసం పొందెను, బాప్తిసం తీసుకుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆమె కూడా లేట్ చేయలేదు, త్వరగా దేవుని సన్నిధిలో వచ్చి ఆ దైవదాసుల సన్నిధికి వచ్చి ఆమె బాప్టిజం తీసుకున్నట్టుగా చూస్తున్నాము. మరి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుతారు అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పాను. ఇక్కడ కూడా చూడండి, ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకు దూరస్తులకు అందరికీ కూడా చెందునని మరి ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పుచున్నారు. చూడండి, మనము రక్షణ పొందితే సరిపోదు, మనం బాప్టిజం పొందుకుంటే సరిపోదు, కానీ మనకు మన పిల్లలకు మనకున్న వారందరికీ కూడా మరి దేవుడు ఏం చెప్తున్నాడు, మన దేవుడు తన యొద్దకు పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చెందుతుందని చెప్తుండండి. ఇంకా ముందుకు చదివినట్లయితే 41వ వచనం చదివినట్లయితే 40 నుండి ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. ఈ లోకంలో ఉన్న వారందరూ మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే లోకానుసారంగానే చాలామంది ఉండడానికి ఇష్టపడతారండి. నాకు సృష్టికర్త అయిన దేవుని మాట విని దేవుని మాటలపైన శ్రద్ధ పెట్టి దేవుడు నన్ను ఎలా జీవించమన్నాడో అలా జీవిస్తానని ఎక్కువ మందికి ఇష్టం ఉండదు. కానీ తనతో పాటు లోకంలో ఉన్న వారి వైపు చూస్తూ ఉంటారనమాట. లోకంలో ఉన్నవారు ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అని హెచ్చరిస్తున్నారండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూడండి, అప్పుడు ఎంతమంది అయితే దేవుని నామంలో విశ్వాసం ఉంచారో అక్కడ ఇంచుమించు 3,000 మంది అక్కడ బాప్తిజం పొందుకొని మరి సంఘంలో చేర్చబడినట్టుగా మనం చూస్తున్నామండి. మరి స్త్రీలమైన మనము ఒక్కసారి ఆలోచిద్దామండి. మనం ఎన్ని రోజుల నుండి వాక్యం వింటున్నాము? వినేవారిగానే ఉంటున్నామా? మరి విని మన పాపాలన్నీ విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో మరి రక్షణ పొంది దేవుని మార్గంలో నడిచేవారిగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనము ఒకరినొకరు మనము పరీక్షించుకుందామండి, ఒకరికొకరు పరీక్షించుకుందాము. మరి అదేవిధంగా 42వ వచనం కూడా చూసినట్లయితే వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుటనందు ఎడతెగక ఉండిరి. మరి ఏదో బాప్టిజం తీసుకున్నాను, పేరుకు మాత్రం తీసుకున్నానని చెప్పి ఎక్కడో ఒక మూలాన పోయి కూర్చోవడం కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుదినము ఎడతెగక ప్రార్థనలో ఉంటున్నారు. మరి అపోస్తుల బోధ యందు సహవాసమందు ఉంటున్నారు, వాక్యం వింటున్నారు, వాక్య ప్రకారం జీవిస్తున్నారు. మరి అదేవిధంగా ప్రార్థన చేయుచు ఎడతెగక ప్రార్థన చేయుచు ఉన్నారంట. చూడండి, అప్పుడు మనం కూడా స్త్రీలమైన మనము ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఎన్ని రోజుల నుండి వాక్యం వింటున్నాము? మరి ఎంతో ఇప్పుడు కడవరి కాలం ఉంది, ప్రభు రాకడ అతి త్వరలో ఉంది. కాబట్టి ఎన్నో రీతులుగా మనం చాలా వాక్యాలు వింటూనే ఉన్నాము. ఎన్ని వాక్యం విన్నావు అని ముఖ్యం కాదు, కానీ మనము ఎంతగా మన జీవితంలో మరి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నాము, దేవుని వాక్యం పైన లక్ష్య పెడుతున్నాము అనేది ముఖ్యం. కాబట్టి మనమందరం కూడా అంతరంగంలో మరి దేవా నీ వాక్యము నాతోనే మాట్లాడుతుంది ఎన్నోసార్లు అంటూ ఉంటాము. అవును, దేవుడు నాతోనే మాట్లాడాడు అంటాం, కానీ మళ్ళీ బయటికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతాం. ఆ విధంగా మనము ఉండడానికి వీల్లేదండి. మరి అదేవిధంగా రోమా 12:2 ఒకసారి చూసుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ కూడా చూడండి ఏం చెప్తున్నారు? ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద వేరే, ఈ లోకంలో ఉన్న
ప్రజల యొక్క మాటలు, వారి యొక్క నడతలు అన్నీ కూడా వేరే ఉంటాయి. కానీ ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఈ లోకం ఎలా ఉందో అలా ఉంటేనే ఈ లోకం మనకు మర్యాద ఇస్తుంది, వాళ్ళు కూడా మనకు మర్యాద ఇస్తారు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, మనం గ్రహించాలి, మనకు జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. ఏంటంటే మరి ఉత్తమము ఏది ఉత్తమమై ఉన్నది, ఏది అనుకూలమై ఉంది, సంపూర్ణమై ఏది ఉంది అని దేవుని చిత్తం ఏముందని పరీక్షించి మనము తెలుసుకోవాలంట. తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూడండి, దేవుడు మరి ఇది మనకే వదిలేసి ఉంటున్నాడు. చూడండి, మీరు ఏం చేస్తున్నారు, ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, మరి ఏది సంపూర్ణమైందో మీరు అవన్నీ కూడా తెలుసుకొని దేవుని చిత్తం ఏమైందో అని పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో మరి మనము పరీక్షించుకుందామండి. మరి కీర్తనలో 2:7 ఉంది కదా, కీర్తనలు 2:62 ఉంది. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. విశ్వాసము చేత కృపచేతనే మనము రక్షింపబడ్డామని గుర్తెరగాలండి. మన దేవుని సన్నిధిలో మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడని, రక్షకుడని విశ్వసించాలి. నా పాపముల కొరకే కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి నాకు నిత్య జీవం ఇస్తాడని నమ్మాలి. అప్పుడు మనము రక్షణ పొందుతాము, నువ్వు రక్షణ పొందుతావు. ఎవరైతే ఇప్పుడు వరకు రక్షణ పొందలేరో, మారు మనస్సు పొందలేరో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గ్రహించాలి దేవుని సన్నిధిలో. మరి మారు మనస్సు పొందుకోవాలి. మన పాప భారము, మన దోష భారము దేవుడు మోసి ఉంటున్నాడు. మన అపరాధ భారము తనపైన మోసుకొని తన ప్రాణాన్ని మరి రక్తంని కూడా మన కొరకు చిందించి ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఈ వాక్యాన్ని మరి గ్రహిస్తారో వారి యందు దేవుడు తన ఆత్మీయ కార్యమును జరిగిస్తాడండి. మరి మన కొరకు దేవుడు ఎన్ని కష్టాలు భరించాడో చూడండి. ఏషియా 53:2-5 ఒకసారి చూసుకుందాము. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతని సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు. చూడండి, మన కొరకు తృణీకరింపబడ్డాడు. వ్యసనక్రాంతుడుగా వ్యాధిని అనుభవించాడు. మరి తృణీకరించిన పడివాడు, చూడనొల్లని వాడిగా ఉన్నాడు. మన రోగములను భరించాడు, వ్యసనములను వహించాడు. మొత్తబడిన వాడిగాను, బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వాడిగాను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషములు బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, దేవుడు మరి యేసుక్రీస్తు మన కొరకు ఇన్ని భరించాడండి. ఎందుకంటే ఒక పాపిగానే ఉండి నరకంలో పడి ఉండట ఆయనకు ఇష్టం లేదు. పాపి అయినవాడు మరి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా, ప్రభువుగాను అంగీకరించాలి, నిత్య జీవంలో పాలు పొందాలి అనేదే దేవుని చిత్తమై ఉంటున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో అవును ప్రభువా నేను పాపిని అని మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. ఇక్కడ చివరిగా చూసినట్లయితే లుదియా కూడా చూడండి, ఆమె మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంది. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిజం పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము. చూడండి, మనం కూడా మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మరి మారు మనసు పొందాలి, బాప్తిజంకి సిద్ధపడాలి. ఎన్ని రోజులు మరి రేపు మనది కాదు, నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం అని మనం గ్రహించి మరి మనము, మన పిల్లలు, మన పెద్దలు, మన కుటుంబంలో, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది బాప్టిజం పొందుకోవాలండి. నేడే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రేపు మనం ఉంటామో ఉండమో తెలియదు. ఇక్కడ చూడండి, లుదియా హృదయము దేవుడు తెరిచాడు. కాబట్టి ఆమె చూడండి వెంబడే మరి ఆ వాక్యానికి స్పందించి దేవుని వాక్యం విని ఆ బిడ్డ మారు మనసు పొందినట్టుగా చూస్తున్నాము. మరి అదేవిధంగా వారి కుటుంబం అంతా కూడా
మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నట్టుగా చూస్తున్నామండి. మరి అంత్య దినాల్లో మనం ఉన్నాము. దేవుడు ఇప్పుడు వస్తాడో, నేడో, రేపో, ఏ అర్ధరాత్రిలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం రక్షణ పొందుకొని మనము దేవుని రాకడకు మనం అందరం కూడా సిద్ధపడదామండి. మన ఇంట్లో వారిని సిద్ధపరుచుదాం, మన సంఘంలో అందరినీ సిద్ధపరుచుదాము. మరి ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేరో, దేవుని రక్షణ పొందుకోలేరో ఇంకా అటువంటి వారు కూడా మరి రక్షణ పొందడానికి సిద్ధపడండి. మరి వాక్యమే దేవుడు కాబట్టి అనుదినం కూడా దేవుని వాక్యము చదువుతూ ఉండాలి. మరి దేన్ని బట్టి కూడా మనము అతిశయించడానికి వీల్లేదా అండి. కీర్తనలు 21 ఒకసారి చూద్దాము. కీర్తనలు 25వ వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మరి అదేవిధంగా 7వ వచనం చూడండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. ఇది దావీదు కీర్తన చూడండి. దావీదు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నామంటున్నాడండి. మరి మనం అనుకుంటున్నామేమో ఈ లోకంలో నాకేమీ కొదవలేదు, నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్నీ సంపాదించుకున్నాను, ధనము, ఆస్తి, ఇల్లు అంతా కూడా ఉంది, నాకేం కొదవలేదు, నేను ఈ లోకంలో హాయిగా బ్రతుకుతాను అని అనుకుంటున్నారేమో కొందరు. కానీ అవన్నీ శాశ్వతం కాదండి. అవి ఈ లోకంలో ఉన్నంత వరకే అవి పనికొస్తాయి. మన ప్రాణం పోయిన తర్వాత ఏది ఉన్నా మన వెంబడి రాదు. మనకి ఏది కూడా రక్షించలేదు, నరకాగ్ని నుండి మనకు రక్షించలేదు. ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోకుండా, రక్షణ పొందకుండా ఒకవేళ చనిపోయినట్లయితే నిత్య నరకాగ్నిలో పడవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే దేవుడు మంచి సమయం ఇచ్చినాడని చెప్పి మనకి ఏది ఇచ్చినా కూడా అందులో మనము సంతోషించడానికి వీల్లేదు. కానీ యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నామని మన రక్షణలో మన దేవుని యందే మనము సంతోషించాలి, ఆనందించాలి. మరి నేడే రక్షణ దినమని తెలుసుకొని మరి దేవుని యందే మనము ఆనందించు వారిగా ఉండాలి. అదేవిధంగా మరి ఇర్మియా 9 ఒకసారి చూసుకుందాము. ఇర్మియా 9:23-24 ఒకసారి చూసుకుందాము. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన కార్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, నేను జ్ఞానినని, నేను శూరుడనని, నేను ఐశ్వర్యవంతుడనని మనము అతిశయించడానికి ఏమాత్రం కూడా వీలు లేదండి. దేవుని వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలలో నేను ఆనందించువాడనై ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ఆనందము, మన సంతోషం అంతా కూడా మరి దేవుని సన్నిధిలోనే ఉండాలండి. ఈ లోకంలో కొన్ని అవసరతలు ఉన్నాయి కాబట్టి దేవుడు మనకి ఎంతైనా ఇచ్చిండొచ్చు, అది మనకు ముఖ్యం కాదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అతిశయిస్తామో, దేవుని యొక్క దేవుడే నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని ఎప్పుడైతే మనము మన జీవితంలో నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం పొందుకొని మరి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశీలించి, అవును నిజమైన దేవుడు యేసుక్రీస్తే నా కొరకు త్వరలో రానై ఉన్నాడు, ఆయన రాకడకు నేను సిద్ధపడతానని మనమందరం కూడా మరి దేవుని రాకడ కొరకు వేచి ఉందామండి, సిద్ధపడదామండి. మరి ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఒకటే గ్రహించాలి, ఏంటంటే నేడే రక్షణ దినం, రేపు మనది కాదు. మరి ఎప్పుడైతే ఇక్కడ లూదియా హృదయం చూసినట్లయితే ఎలా ఉందండి, దేవుడు ఆమె హృదయము తెరిచినాడు. ఆమె ఎప్పుడైతే వాక్యం విన్నదో, శ్రద్ధ పెట్టి దైవదాసుడు చెప్పుచున్నటువంటి వాక్యం విని ఆ వాక్యం పైన లక్ష్యం ఉంచిందో, అప్పుడే దేవుడు
ఆమె యొక్క హృదయాన్ని తెరిచినట్టుగా మనం చూస్తున్నామండి. దేవుడు ఆమెతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. మనమందరం కూడా దేవుని వాక్యం వింటున్న సమయంలో, చదువుతున్న సమయంలో మనము గ్రహించేవారిగా ఉండాలి. అశ్రద్ధగా ఉండొద్దు, పెడచెవిన పెట్టొద్దు ఏ వాక్యం కూడా. ఈ వాక్యం అంటే దేవుడే కాబట్టి దేవుడు మనకు కావలసిన మాటలతోని మనకు ఆయా సమయంలో మరి దైవదాసుల చేత కానీ మరి మనం వాక్యం చదువుతున్నప్పుడు కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఆ నిత్య నరకాగ్ని నుండి విడిపించబడాలనేదే దేవుని చిత్తమై ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనకు మనం ఒకసారి పరీక్షించుకుందామండి. రక్షణ లేనివారు, రక్షణ పొందని వారు రక్షణ పొందాలి. నేడే రక్షణ దినమని గుర్తెరిగి మరి ఏమాత్రం కూడా లేట్ చేయకుండా, రేపు మనది కాదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందేవారిగా సిద్ధపడదామండి. మరి దేవుడు హోషేయ 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఎప్పుడైనా కూడా మనము దేవుని మాట వినేవారిగా ఉండాలి. విని విడిచిపెట్టేవారిగా ఉండొద్దు, కానీ విని దేవుని వాక్యం పైన లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. మరి దేవుని ఒక ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనము దేవుని వాక్యం పైనే మన లక్ష్యం ఉండాలి. దేవుని వాక్యము పరిశీలించే వారిగా ఉండాలి. మరి దేవుడు నాతో ఏం మాట్లాడి ఉన్నాడు ఈరోజు, మరి నేను మారు మనసు పొందకుండా, బాప్టిజం పొందకుండా, రక్షణ పొందకుండా ఉన్నట్లయితే నేను విడువబడతాను, మరి నిత్య నరకాగ్నికి పాత్రులాలుగా అవుతాను. కాబట్టి మరి నేను, నా ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ ఓడలోనికి ప్రతి ఒక్కరం కూడా ప్రవేశించాలి. యేసే ఆ రక్షణ ఓడ ఉంటున్నాడు. కాబట్టి ఇదే అనుకూల సమయం. కాబట్టి రక్షణ పొందుకొని మనమందరము మరి దేవుని సన్నిధిలో దేవుని రాజ్యానికి చేరుకోవడానికి మనము సిద్ధపడదామండి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. రండి ప్రేయర్ చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధ దేవా, మీకు మహిమ కలుగునుగాక. దేవా, ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో స్త్రీలమైన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. ఇదిగో నాయన తండ్రి, ఒక లుదియాను మా ముందు ఉంచిన దేవా, నీకు వందనాలు నాయన. ఆ స్త్రీ విషయంలో దేవా తండ్రి, హల్లెలూయా, పరిశుద్ధుడా, మీకు మహిమ కలుగునుగాక. దేవా, ఆమె యొక్క హృదయంను మీరు తెరిచి ఉంటున్నారు. దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. తండ్రి, మేము కూడా వాక్యం వింటున్న సమయంలో దేవా నీకు వందనాలు నాయన. నీ వాక్యాన్ని శ్రద్ధ పెట్టి ప్రభా మేము వినడానికి దేవా సహాయం చేయండి, కృప కుమ్మరించండి దేవా. ఎంతమంది అయితే ప్రభువా తండ్రి ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నారో దేవా తండ్రి, నీకు వందనాలు నాయన. అలాంటి వారు నీ నిజమైన సిలువ సువార్తను విని ప్రభువా తండ్రి, వారి అంతరంగంలో ప్రభువా తండ్రి ఒక నూతనమైన మారు మనస్సు రావడానికి మీ కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా. గొప్ప దేవా, మీకు మహిమ కలుగునుగాక నా యేసయ్య. లుదియా అయితే ప్రభా తండ్రి, దైవదాసుడు చెప్తున్న వాక్యమందు లక్ష్యం ఉంచింది దేవా, శ్రద్ధ పెట్టి విన్నది కనుకనే దేవా తండ్రి ఆమె హృదయం తెరవబడ్డది ప్రభు. ఆమె అంతరంగంలో మీరు ఆత్మీయ కార్యం జరిగించి ఉంటున్నారు దేవా, నీకు స్తోత్రము నాయన. ఆమె యొక్క దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉంటుంది ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. గొప్ప దేవా, కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. హల్లెలూయా. అదేవిధంగా ఆమె కాకుండా ఆమె కుటుంబం అంతయు ప్రభువా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మారు మనసు పొందుకొని బాప్తిజం పొందినట్టుగా చూస్తున్నాం తండ్రి, నీకు వందనాలు రాజా. అవును రాజా, మీరు కోరుకునేది కూడా అదే ప్రభువా, నీకు స్తోత్రము నాయన. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా మారు మనసు పొందాలనేదే మీ చిత్తం అయి ఉంటుంది. కాబట్టి నాయన గొప్ప దేవా, కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా. ఇదివరకు మీరు మా మధ్యలో ఉండి మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. లైవ్లో ప్రభా నీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు రాజా. తండ్రి, రక్షణ పొందుకున్న వారైతే ప్రభా తండ్రి ఇంకను సిద్ధపడడానికి మీ కృప కుమ్మరించండి దేవా. ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా, పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా ఉంటున్నారో దేవా, వారిని ఒకసారి మీరు దర్శించండి, మీరు మాట్లాడండి దేవా, నీకు స్తోత్రము నాయన. తండ్రి, మారు మనసు పొందడానికి మీరు
ప్రభా తండ్రి వారిని ప్రభా ప్రేరేపించండి దేవా, నీకు స్తోత్రం నాయన. వారి అంతరంగంలో మారు మనసు వచ్చేటట్టుగా సహాయం చేయండి దేవా, నీకు వందనాలు దేవా. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు మహిమ కలుగునుగాక నా యేసయ్య. ప్రతి ఒక్కరు ప్రభా, చిన్నలు పెద్దలు అందరూ కూడా మారు మనసు పొందాలనేదే నీ చిత్తమై ఉంటున్నది దేవా, నీకు వందనాలు రాజా. తండ్రి నీ వాక్యం శ్రద్ధ పెట్టి విని నీ వాక్యాన్ని ప్రకారంగా ప్రభ వారు గైకొనడానికి మీ కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా, నీకు వందనాలు రాజా. ఆకాశమందున్న నా యేసయ్య నీకు మహిమ కలుగునుగాక దేవా. నీ రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి ప్రభా ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవా నీకు స్తోత్రం నాయన. ఏమాత్రం కూడా సమయం వ్యర్థంగా గడపకుండా దేవా నీకు స్తోత్రములు రాజా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సన్నిధిలో మారు మనస్సు పొంది బాప్టిజం తీసుకొని ప్రభా తండ్రి నీ రాకడకు ప్రతి ఒక్కరు సిద్ధపడడానికి సహాయం చేయండి దేవా, నీకు వందనాలు రాజా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా తండ్రి నీ సన్నిధికి రావాలనేదే నీ చిత్తమై ఉంటున్నది దేవా. తండ్రి నిత్య జీవం పొందుకోవాలనేదే నీ చిత్తమైతుంది కాబట్టి ప్రభా నీకు స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి ఈ కడవరి కాలంలో అంత్య దినములలో ప్రభా తండ్రి నీ వైపు చూడడానికి సహాయం చేయండి తండ్రి. లోక మర్యాదను అనుసరింపక అంటున్నావు దేవా, నీకు స్తోత్రము నాయన. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని సెలవిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రము నాయన. గొప్ప దేవా మీకు మహిమ కలుగునుగాక దేవా. ప్రతి ఒక్కరు కూడా ప్రభ మారుల మనసు లేని వారు మారు మనసు పొందడానికి సహాయం చేయండి దేవా. బాప్టిజంకు మీరు సిద్ధపరచండి దేవా, నీకు వందనాలు 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 రాజా. గొప్ప దేవా, ఇదివరకు మీరు మా మధ్యలో ఉండి మీరు మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. అదేవిధంగా నాయన బీదర్లో ప్రభా తండ్రి ఉన్నటువంటి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు. అక్కడ ఇంకా ఆత్మీయ కార్యం బహుగా జరిగించండి దేవా, నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా తండ్రి. అక్కడ సంఘపు యొక్క సరిహద్దులు ఇంకా విశాలపరచండి దేవా, నీకు వందనాలు 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 రాజా. తండ్రి జైరాబాద్ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు రాజా. అక్కడ కూడా ప్రభా కొన్ని ఆత్మలు రక్షింపబడడానికి మీ కృప కుమ్మరించండి దేవా, నీకు స్తోత్రం 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 నాయన. గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన తండ్రి. హల్లెలూయా తండ్రి. అక్కడ కూడా రక్షణ లేని వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి దేవా. బాప్టిజం లేని వారు బాప్టిజం పొందడానికి ప్రభ, మారు మనసు లేని వారు మారు మనసు పొందడానికి మీ కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా. తండ్రి నీకు మహిమ కలుగునుగాక దేవా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు నాయన. ఇక్కడ కూడా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు వందనాలు 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 ప్రభా. యవన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు స్తోత్రము నాయన తండ్రి. ఎంతమంది అయితే ప్రభా తండ్రి నీ వాక్యాన్ని గ్రహిస్తున్నారో, నీ వాక్యం పైన లక్ష్యం ఉంచుతున్నారో ప్రభా, అటువంటి వారు ప్రభా తండ్రి నిన్ను రక్షకునిగా అంగీకరించడానికి ప్రభా నీవే ప్రభువుడని రక్షకుడని ప్రభా వారి యొక్క అంతరంగంలో ప్రభా వారి పాపములన్నీ కూడా ఒప్పుకొని ప్రభా నీ సన్నిధిలో నాయన మారు మనస్సు పొంది రక్షణ పొందడానికి మీ కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా. సంఘంలో అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా, నీకు వందనాలు రాజా. ఇదివరకు మీరు మా మధ్యలో ఉండి ప్రభా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.